बच्चों, आज हम इस वीडियो में 10वीं कक्षा का पाठ धरती के सवाल अंतरिक्ष के जवाब पढ़ने जा रहे हैं। चलिए शुरू करेंगे। इस पाठ का उद्देश्य देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है। దేశం యొక్క రక్షణ కార్యము ఏదైతే ఉన్నదో అది చాలా గొప్ప కార్యము। इसके लिए अनेक प्रकार के नवीन तथा वैज्ञानिक उपकरण अपना विशेष दायित्व निभाते हैं। इसके लिए దీని కొరకు అనేక ప్రకారకే చాలా రకాలైన నవీన్ అంటే క్రొత్త तथा वैज्ञानिक उपकरण एंड साइंस टूल्स अपना విశేష దాయిత్వం నిభాతే हैं తమ ప్రత్యేకమైన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటాయి। उन्हीं में कृत्रिम उपग्रह, रॉकेट, मिसाइल तथा रासायनिक वायु आदि का आविष्कार हुआ है। వాటిలోనే ఈ కృత్రిమ ఉపగ్రహాలని, రాకెట్లని, మిజైల్స్ అని మరియు రసాయనిక వాయువులు మొదలగున్నవి ఆవిష్కరించబడ్డాయి। इस पाठ के द्वारा छात्रों में देश की सुरक्षा की भावना जागृत कराना और उपकरणों का आविष्कार करने वाले वैज्ञानिकों की जानकारी देना इस पाठ का मुख्य उद्देश्य है। ఈ పాఠము ద్వారా పిల్లలలో దేశ రక్షణ అనే భావాన్ని మేల్కొల్పడం మరియు ఆ ఉపకరణాలను ఆవిష్కరించిన ఆ వైజ్ఞానికుల గురించి సమాచారం ఇవ్వడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం। बच्चों, विधा विशेष देखेंगे। प्रत्यक्ष रूप से प्रश्नोत्तर द्वारा की जाने वाली प्रक्रिया ही साक्षात्कार है। ప్రత్యక్ష రూపంలో ప్రశ్నోత్తరాల ద్వారా చేయబడే ఏదైతే ప్రక్రియ ఉంటుందో उसी को साक्षात्कार कहते हैं। అంటే దానినే ఇంటర్వ్యూ అని అంటారు। साक्षात्कार माने इंटरव्यू। इस पाठ में साक्षात्कार विधा का परिचय दिया गया है। ఈ పాఠంలో సాక్షాత్కార్ విధ అంటే ఇంటర్వ్యూ పద్ధతిని గురించి పరిచయం ఇవ్వడం జరిగింది। जिसमें भारत के पूर्व राष्ट्रपति मिसाइल मैन माननीय अब्दुल कलाम जी का साक्षात्कार जो कि कुछ छात्रों ने लिया था और टेसी थॉमस मिसाइल वुमन द्वारा इंडिया टुडे साप्ताहिक पत्रिका को दिया गया साक्षात्कार यह प्रस्तुत किए जा रहे हैं। ఈ పాఠంలో కొంతమంది విద్యార్థుల ద్వారా ఇంటర్వ్యూ తీసుకోబడిన మాజీ రాష్ట్రపతి గారైన మిసైల్ మ్యాన్ అయిన మాన్యులు అబ్దుల్ కలాం జీ గారి యొక్క ఇంటర్వ్యూ గురించి మరియు ఇండియా టుడే వీక్లీ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూ यानी మిసైల్ ఉమన్ టేసీ థామస్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది। विषय प्रवेश। आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, एपीजे अब्दुल कलाम। ఈ రోజున ఇప్పటికీ అంతరిక్ష విజ్ఞానం, మిస్సైల్ విషయాల గురించి మాటలు వస్తే అందరి మెదళ్లలో, అందరి మస్తిష్కాలలో ఒకే ఒక్క పేరు గుర్తుకొస్తుంది, మారుమోగిపోతుంది। అదే ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క పేరు। सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श हैं। నిజంగా ఆయన దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి ఆదర్శనీయుడు। उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी हैं। ఆయన ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చినందుకు భారతీయులందరూ ఆయనకు రుణపడి ఉన్నారు। मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु हैं। నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఆయన నా గురువు గారని। इतने सुंदर विचार रखने वाली भारत की प्रथम मिसाइल उमन शिष्या टेसी थॉमस और उनके गुरु एपीजे अब्दुल कलाम के बारे में जानने के लिए आगे बढ़ें। इतने सुंदर विचार रखने वाली ఇంతటి అందమైన అభిప్రాయాలను కలిగిన భారత్ की प्रथम मिसाइल उमन భారతదేశ ప్రథమ మిసైల్ ఉమెన్ శిష్యురాలు టేసీ థామస్ మరియు ఆవిడ గురువుగారైన ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకోవడానికి రండి చదువుదాం। तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचा था।
तमिलनाडु के रामेश्वरम की गलियों में తమిళనాడుకు చెందిన రామేశ్వరం వీధుల్లో సమాచార్ పత్ర బేచనే వాలా ఏక్ నిర్ధన్ బాలక్ వార్తాపత్రికలను అమ్ముకునే ఒక పేద బాలుడు ఏక్ దిన్ ఒకరోజు సుప్రసిద్ధ వైజ్ఞానిక్ తథా భారత్ కా రాష్ట్రపతి బనేగా సుప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు భారతదేశ రాష్ట్రపతి అవుతాడని ఐసా కిసీ నే సప్నే మే భీ నహీ సోచా థా. ఇలా ఎవరు కూడా కలలో కూడా ఆలోచించి ఉండరు. కింతు కానీ ఉస్ గరీబ్ బాలక్నే ఆ పేద బాలకుడు ఆ పేద పిల్లవాడు అపనీ ప్రతిభ తన ప్రతిభతో పరిశ్రమ్ తన హార్డ్ వర్క్ పరిశ్రమతో और लगन से మరియు శ్రద్ధలతో यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है. మనిషికి ఈ ప్రపంచంలో అసంభవం అనేది ఏదీ ఉండదని ఆయన నిరూపించారు. మన్మే మనస్సులో అగర్ చాహ్ హోతో ఒకవేళ కోరిక ఉన్నట్లయితే ఉసే రాహ్ అప్నే ఆప్ మిల్ జాతీ హై. దారి దానంతటా అదే లభిస్తుంది. जी हाँ అవును. यह बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अब्दुल फ़कीर జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం हैं. అవును, ఆ బాలుడు మరెవరో కాదు, మన భారతదేశ పూర్వ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన భారతరత్న అబ్దుల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం గారు. राष्ट्रपति कार्यकाल के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था. ఆయన రాష్ట్రపతి పదవిలోనున్న సమయంలో కొంతమంది విద్యార్థులు ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతే ఉసికి కుచ్ ఝలకియా. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలోని కొన్ని ఝలకియా కొన్ని గ్లింప్సెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బాలక్ बढ़ती जनसंख्या పెరుగుతున్న జనసంఖ్య और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं. ఇతర సామాజిక సమస్యలు మన దేశంలో ఉన్నాయి. जो हमारे देश में किसी महामारी की तरह फैली हुई हैं. ఇవి మన దేశంలో ఒక మహమ్మారిలాగా వ్యాపిస్తూ ఉన్నాయి. उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं. వాటి గురించి జాగరూకత తీసుకురావడంలో మా విద్యార్థులు ఏం చేయగలం. अब्दुल कलाम इसमें दो राय नहीं कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं. దీనిలో రెండు అభిప్రాయాలేమీ లేవు. మన దేశంలో జనాభా పెరుగుదల సామాజిక సమస్యలు ఉన్నాయి. पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्व में भारत ही एकमात्र ऐसा देश है जहाँ 50% से भी अधिक युवा शक्ति हैं. पर కానీ साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि దీంతో పాటు మనం ఇంకొక విషయం కూడా మర్చిపోకూడదు. ఏంటంటే పూరే విశ్వమే ప్రపంచ మొత్తంలో भारत ही एकमात्र ऐसा देश है जहाँ 50% से भी अधिक युवा शक्ति हैं. 50% యువశక్తి ఉన్న దేశం భారతదేశం తప్ప మరొకటి లేదు. जो देश के आर्थिक विकास में प्रमुख योगदान दे रही हैं. ఈ యువశక్తి దేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషిస్తూ ఉన్నది. यह भी देखने में आया है कि जहाँ कहीं भी महिला साक्षरता दर अधिक है वहाँ यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई है. यह भी देखने आया है कि మనం చూడొచ్చు ఏంటంటే जहाँ कहीं भी महिला साक्षरता दर अधिक है ఎక్కడైతే మహిళా అక్షరాస్యత అనేది ఎక్కడైతే ఎక్కువగా ఉందో वहाँ అక్కడ यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई है. అక్కడి ఆ అక్షరాస్యత పెరుగుతున్న జనాభాను అరికట్టడంలో कारगर साबित हुई है. అది సమర్థవంతమైంది.
एक छात्र होने के नाते आप सब कम से कम 5 महिलाओं को शिक्षित करें. ఒక విద్యార్థిగా మీరు చేయవలసిందల్లా ఏమిటంటే కనీసం 5 మహిళలను చదివించండి. జో పढ़ना लिखना नहीं जानती, ఎవరైతే చదువుకోను ఉండరో నిరక్షరాస్యులైన 5 महिलाలను చదివించండి. साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताइए जिनसे आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है. साथ ही దానితో పాటు నేటి సమాజంలో స్త్రీలు ముఖ్యంగా ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారో వాటిని గురించి కూడా వారికి వివరించండి. भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे? భారత రాష్ట్రపతిగా మీరు బాల కార్మికుల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో సూచనలు ఇవ్వండి. అబ్దుల్ కలాం. కానూనన్ బాల్ మజ్దూరీ కర్వానా ఏక్ అపరాధ్ హై. చట్టపరంగా బాల కార్మికులచే పని చేయించడం ఒక నేరం. ఇస్ దశక్ కే అంత్ తక్, ఈ దశాబ్దం అంతం వరకు हमें इसे जड़ से समाप्त करने का प्रयास करना चाहिए. మనం దీనిని కూకటి వేళ్లతో సహా పెకిలించడానికి ప్రయత్నం చేయాలి. भारतीय संसद ने भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने के अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया है. భారతీయ సంసద్ నే భీ, భారతీయ పార్లమెంటు కూడా संविधान राज्यांगम संशोधन अधिनियम 2002 के माध्यम से परिशोधना चट्टम 2002 द्वारा 6 से 14 वर्ष के बच्चों के लिए 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు శిక్షా పానే కే అధికార్ కో, ఎడ్యుకేషన్ పొందే ఆ అధికారాన్ని मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया है. ప్రాథమిక హక్కు రూపంలో అనౌన్స్ చేయడం జరిగింది. यह बहुत ज़रूरी है कि बच्चे अभिभावकों को नशाखोरी से मुक्त दिलाने के लिए मुहिम चलाएं और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें. यह बहुत ज़रूरी है कि ఇది చాలా అవసరం ఏంటంటే బచ్చే అభిభావకోంకో, పిల్లలు తమ సంరక్షకులను నషాఖోరీ సే ముక్తి దిలానే కే లియే, మత్తు పానీయాల నుండి వారిని ముక్తి కలిగించడానికి ముహిం చలాయే, ప్రచారం సాగించాలి. और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें. వయోజన విద్య ద్వారా వారిని విద్యావంతులను చేయవలసిన పని కూడా మనకు చాలా అవసరం. దానికి తగిన ఏర్పాట్లు కూడా మనం చేయాలి. ऐसी समस्या को 3 अलग अलग उपायों से निपटा सकते हैं. అటువంటి సమస్యలను 3 వేరు ఉపాయాలతో వీటిని పరిష్కరించుకోవచ్చు. एक बच्चा स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाएं. పిల్లవాడు తన చదువును స్వయంగా కొనసాగించడంలో అభిరుచిని చూపించాలి. మాతాపితకు శిక్షిత్ करके, तल्लिदंड्रुలను एजुकेटेड्स చేసి, बच्चों से काम लेने वाले मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके, పిల్లలతో పని చేయించుకునే యజమానులలో ఆత్మనియంత్రణ అనే ప్రవృత్తిని పెంపొందించడం ద్వారా కూడా మనం దీనిని అరికట్టవచ్చు. తాకి వే ఉన్ బచ్చోं को अपने बच्चे जैसा ही समझे, అంటే వాళ్ళు ఆ యజమానులు ఆ పని చేస్తున్న ఆ పిల్లలను తమ పిల్లలలాగే భావించాలి. తమ పిల్లలు ఏ విధంగా అయితే చదువుకుంటున్నారో వీళ్ళు కూడా అలాగే చదువుకోవాలి అనే భావన ఆ యజమానిలో రావాలి. బాలక్. वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है. ప్రస్తుతం అవినీతి అన్ని రంగాలలో వ్యాపించి ఉంది. छात्र समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है? 2020 సంవత్సరం కల్లా భారతదేశాన్ని అవినీతి నుండి విముక్తి చేయడం కొరకు మా విద్యార్థులం ఏం చేయగలం? అబ్దుల్ కలాం జీ.
सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है। సార్వజనిక జీవితంలో అవినీతి నిర్మూలనకు విస్తృత రూపంలో ఆందోళన చేపట్టాలి। यह आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ करना होगा। అయితే ఈ ఉద్యమం అనేది మన ఇంటి నుండి పాఠశాల నుండే ప్రారంభించాలి। भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं। నా దృష్టిలో ఈ అవినీతి నిర్మూలనలో 3 వ్యక్తులు మాత్రమే మనకు సహాయపడగలరు। वे हैं माता, पिता और प्राथमिक विद्यालय के शिक्षक। తల్లి, తండ్రి మరియు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు। यदि ये तीनों बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उनको हिला पाएगा। ఈ 3 వ్యక్తులు విద్యార్థులలో నిజాయితీ, నమ్మకం అనే పాఠాలను చదివించినట్లయితే, నేర్పించినట్లయితే వారి జీవితంలో వారిని ఇంకెవ్వరూ కదిలించలేరు। अतः हर घर में इस तरह के आंदोलन की आवश्यकता है। కాబట్టి ప్రతి ఇంటిలో ఇలాంటి ఉద్యమం రావాలి। सार्वजनिक जीवन में भ्रष्टाचार को मिटा सके, అప్పుడు మనం మన సార్వజనిక జీవితంలో అవినీతిని తొలగించవచ్చు। आप सब यह संकल्प लें कि आप सदैव ईमानदार एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरों के लिए आदर्शवान बने रहेंगे। మీరందరూ ఎల్లప్పుడూ నీతి నిజాయితీతో మరియు అవినీతి రహితంగా జీవితాన్ని గడుపుతామని సంకల్పించుకోవాలి। ఆ దిశగా అడుగులు వేస్తే మీరందరూ ఇతరులకు ఆదర్శప్రాయులుగా నిలుస్తారు। बालक बड़े हमेशा बच्चों को कुछ ना कुछ उपदेश देते रहते हैं। बड़े పెద్దవాళ్ళు बच्चों को పిల్లలకు कुछ ना कुछ उपदेश देते रहते हैं। ఎల్లప్పుడూ ఏదో ఒక ఉపదేశం ఇస్తూనే ఉంటారు। कुछ लोग कहते हैं कि अनुशासित रहना चाहिए, కొందరు అంటారు క్రమశిక్షణతో ఉండాలని అంటూ। कुछ लोग कहते हैं खूब पढ़ाई करनी चाहिए, కొంతమంది అంటారు బాగా చదవమని। तो कुछ लोग कहते हैं कि ईमानदार बनना चाहिए, కొంతమంది అంటారు నిజాయితీగా నమ్మకస్తులుగా ఉండమని। కడి మెహనత్ కర్నీ చాహియే, అయితే కొంతమంది బాగా హార్డ్ వర్క్ చేయాలి, బాగా పరిశ్రమ చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు। वैसे तो इन बातों का पालन करना महत्वपूर्ण है, అయితే వీటిని పాటించడం చాలా ఇంపార్టెంట్। किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण क्या है? కానీ ఒక విద్యార్థికి ఉండవలసిన గొప్ప గుణం ఏంటి? अब्दुल कलाम जी, एक छात्र के लिए सबसे महत्वपूर्ण है उसके अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर का गुण। ఒక విద్యార్థికి అన్నిటికంటే ముఖ్యంగా ఉండవలసిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే తన పట్ల నమ్మకం కలిగి ఉండాలి, మరి ఇతరుల పట్ల గౌరవభావం కలిగి ఉండాలి। ये गुण आपको निस्संदेह आदर्श नागरिक बनाएंगे। ఈ గుణాలు నిస్సందేహంగా మిమ్మల్ని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతాయి। छात्र विद्यार्थुలు, एक अंतिम प्रश्न, एक छात्र के रूप में मैं विकसित भारत के आपके स्वप्न को साकार करने की दिशा में क्या कर सकता हूँ? చివరి ప్రశ్న, ఒక విద్యార్థిగా నేను అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని మీ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ఎలా తోడ్పడగలను? अब्दुल कलाम जी, एक छात्र होने के नाते आप जिस कक्षा में भी पढ़ते हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें। ఒక విద్యార్థిగా మీరు ఏ తరగతిలో అయితే చదువుతున్నారో దానిలో పైకి రావడానికి బాగా కృషి చేయండి। अपने जीवन में पहले एक लक्ष्य बनाइए। మీ జీవితంలో మొదటగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి। फिर उसे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करें। దానిని పొందడానికి అవసరమైన జ్ఞానాన్ని, అనుభవాన్ని పొందండి। बाधाओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें। సమస్యలతో యుద్ధం చేస్తూ విజయాన్ని సాధించండి।
निरंतर प्रयत्नशील रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहे। ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ, ఎల్లప్పుడూ హార్డ్ వర్క్ చేస్తూ, మంచి పనులు చేసే దిశగా మీరు సాగండి। साथ ही నైతిక మూల్యం को भी గ్రహణ करें। దీంతో పాటు మోరల్ వాల్యూస్ను కూడా గ్రహించండి। छात्रों को हमेशा పరిశ్రమి बनने का प्रयास करना चाहिए। పిల్లలు ఎప్పుడూ కూడా పరిశ్రమ చేస్తూ ఉండాలి, हार्ड वर्क చేస్తూ ఉండాలి। छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करें और इसे अपने जीवन में एक उद्देश्य के रूप में लें। విద్యార్థులు సెలవు రోజుల్లో పేద మరియు వసతులు లేని వారితో, అంటే వసతులు లేక బాధపడుతున్న పిల్లలను చదివించడం తమ జీవితంలో ఒక ఉద్దేశంగా పెట్టుకోండి। ఛాత్ర అధిక్ సే అధిక్ పౌధే लगाएं। విద్యార్థులు ఎక్కువగా మొక్కలు నాటాలి। इससे पर्यावरण को संतुलित बने रहने में सहायता मिलेगी। దీనితో వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయం చేసిన వారవుతాం। हमारे ये कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पथ पर ले जाएंगे। మనం చేసే ఈ మంచి పనులు మనల్నే కాదు, మనతో పాటుగా మన దేశాన్ని కూడా ప్రగతి పదంలోకి, అభివృద్ధి పదంలోకి నడిపిస్తాయి। बड़ी मुश्किल से मुझे टेसी थॉमस का साक्षात्कार करने का मौका मिला था। అతి కష్టం మీద నాకు टेसी थॉमस గారితో ఇంటర్వ్యూ లభించింది। मैं सुबह सुबह ही हैदराबाद के डिफेंस क्वार्टर्स में स्थित उनके घर पहुंच गई। నేను చాలా ఉదయాన్నే హైదరాబాద్లోని డిఫెన్స్ క్వార్టర్స్లో ఉన్న ఆమె ఇంటికి వెళ్ళాను। जैसे ही घर की घंटी बजाई, जरीदार साड़ी में भारतीय संस्कृति की छाप लिए टेसी जी ने मेरा मुस्कुराकर स्वागत किया। కాలింగ్ బెల్ మోగించగానే జరీ చీరలో భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఉన్న ఆమె చిరునవ్వుతో నన్ను సాదరంగా ఆహ్వానించారు। मैं पहली ही नज़र में उनकी सादगी की प्रशंसक बन गई। నేను మొదటి చూపులోనే ఆమె సాదా జీవితం పట్ల ప్రశంసకురాలిగా మారిపోయాను। घर में देखा तो पुरस्कारों और सम्मानों का भंडार पड़ा है। ఇంట్లో చూసినట్లయితే పురస్కారాలు, సన్మానాలతో కూడిన వస్తువులతో ఇల్లంతా నిండిపోయి ఉంది। किंतु इसमें भी विशेष था हाथी वाला स्मारक, जो उन्हें उनकी इंजीनियरिंग की पढ़ाई के समय कॉलेज की ओर से दिया गया है। అందులో కూడా విశేషంగా నన్ను ఆకర్షించింది ఏంటంటే, ఆమె ఇంజనీరింగ్ చదివేటప్పుడు కాలేజీ తరపున బహుమానం పొందిన ఏనుగు బొమ్మ। उनकी शिक्षा दीक्षा केरल स्थित अलप्पुझा में हुई। ఆమె విద్యాభ్యాసం కేరళలోని అలప్పుజా అనే గ్రామంలో జరిగింది। यहीं पर उनका जन्म हुआ था, అక్కడే ఆమె జన్మించారు। रक्षा अनुसंधान और विज्ञान को पुरुषों का क्षेत्र माना जाता था। ఆ రోజుల్లో రక్షణ పరిశోధన, విజ్ఞాన శాస్త్ర పఠనం అనేవి పురుషులకు మాత్రమే చెందినవి అంటే పురుషులకు మాత్రమే చెందిన రంగాలుగా అవి భావించబడేవి। मगर टेसी थॉमस ने अपनी मेहनत, लगन और दृढ़ निश्चय से पुरुष वर्चस्व वाले क्षेत्र में सफलता के नए शिखर तय किए हैं। కానీ टेसी थॉमस గారు ఆమె తన కృషి, పట్టుదల, శ్రద్ధ, దృఢ నిశ్చయంతో పురుషులకు మాత్రమే చెందిన ఆ రంగంలో విజయ శిఖరాలను అధిరోహించారు। थॉमस रक्षा अनुसंधान और विकास संगठन DRDO के अग्नि 5 कार्यक्रम की निदेशक बनी। థామస్ గారు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయిన DRDOలో భాగంగా అగ్ని 5 కార్యక్రమ పర్యవేక్షకురాలుగా ఆమె నియమించబడ్డారు। उन्होंने देश के किसी मिसाइल प्रोजेक्ट की पहली महिला प्रमुख बनने का गौरव प्राप्त किया। ఆమె ఈ విధంగా దేశంలోని
మొట్టమొదటి మిసైల్ ప్రాజెక్టుకు చేపట్టిన మొట్టమొదటి భారతదేశ మహిళగా ఆమె గౌరవాన్ని పొందారు. చలియే ఉన్హీ సే ఉన్కే బారే మే జాన్తే హై. పదండి ఆమెనడిగే ఆమెను గురించి తెలుసుకుందాం. సాక్షాత్కారకర్త, आप अपने आरंभिक जीवन के बारे में क्या बता सकती हैं? ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి, తమరు తమ ప్రారంభిక జీవితాన్ని గురించి ఏం చెప్పగలరు? టేసీ థామస్, ముझे बचपन से ही कुछ अलग करने की चाह थी. నాకు బాల్యం నుండే ఏదో వేరేగా ఏదో ఒకటి చెయ్యాలి అనే కోరిక ఉండేది. मैं अंतरिक्ष के सपने देखती थी. నేను అంతరిక్షం గురించి కలలు కంటూ ఉండేదాన్ని. यही कारण रहा कि मैंने गणित और विज्ञान विषय को अपने तन मन में बसा लिया. అందువలననేమో బహుశా నేను సైన్స్ మరియు మ్యాథ్స్ను మానసికంగాను శారీరకంగాను వంట పట్టించుకున్నాను. इसमें मेरी पाठशाला अलपुजा और अध्यापकों का बहुत बड़ा योगदान रहा. ఇందులో అలపుజాలో ఉన్న ఆ పాఠశాల మరియు ఆ అధ్యాపకుల యొక్క पात्र चाला उंदी. अध्यापकों के सहयोग और सच्ची लगन से सफलता की बुलंदियों को प्राप्त किया जा सकता है. ఉపాధ్యాయుల సహయోగం మరియు నిజమైన అకుంఠిత దీక్షతో మనం విజయ తీరాలను చేరుకోగలం. साक्षात्कारकर्ता, जब कभी कोई आपको भारत की प्रथम मिसाइल उड़ान और अग्निपुत्री कहते हैं तो आपको कैसा लगता है? ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని భారతదేశ ప్రప్రథమ మిసైల్ ఉమెన్ మరియు అగ్నిపుత్రి అని పిలిచినట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది? టేసీ థామస్, मुझे बेहद खुशी होती है. నాకు చాలా సంతోషం కలుగుతుంది. मेरे पास बयान करने के लिए कोई शब्द नहीं है. నా సంతోషాన్ని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. 1985 में DRDO द्वारा देश भर के 10 युवा वैज्ञानिकों को चुना गया. उसमें मेरा नाम भी था. 1985లో 1985లో DRDO ద్వారా దేశవ్యాప్తంగా 10 మంది యువ శాస్త్రవేత్తల్ని ఎంపిక చేయడం జరిగింది. వారిలో నేను కూడా ఉన్నాను. उस दिन मेरी खुशी की कोई सीमा नहीं थी. నిజంగా ఆ రోజు నా సంతోషానికి హద్దులు లేవు. మానో మేరే సపనోं को पंख मिल गए थे. నా కలలకు రెక్కలు వచ్చినట్లు అనిపించింది. मैंने अग्नि मिसाइल के अभियान से जुड़कर जो आनंद प्राप्त किया वह सदा याद रहेगा. నేను అగ్ని మిసైల్ ఆ యాత్ర ద్వారా ఎంత ఆనందమైతే పొందానో అది ఎల్లప్పుడూ నాకు గుర్తుకుంటుంది. సాక్షాత్కారకర్త, आप अपना आदर्श किसे मानती हैं? మీరు ఎవరిని ఆదర్శంగా భావిస్తారు? टेसी थॉमस, आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, APJ అబ్దుల్ కలాం. ఈ రోజున ఇక్కడ ఎప్పుడైనా అంతరిక్ష విజ్ఞానం మరియు మిసైల్ గురించి మాటలు వస్తే అందరి మనసులో ఒకే ఒక వ్యక్తి పేరు ప్రతిధ్వనిస్తుంది. అదే APJ అబ్దుల్ కలాం గారు. सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श हैं. నిజమైన అర్థంలో ఆయన దేశానికే కాదు ప్రపంచం మొత్తంలో ఆదర్శనీయులు. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी हैं. ఆయన ప్రపంచ పటంలో భారతదేశానికి ఏదైతే స్థానం కల్పించారో దానికి భారత ప్రజలు ఎన్నటికీ ఎప్పటికీ ఆయనకు రుణపడే ఉంటారు. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु हैं. నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఏంటంటే ఆయన నా గురువు గారు. DRDO में टेसी थॉमस APJ అబ్దుల్ కలాం के नेतृत्व में काम कर चुकी हैं. గురువు గారు ఎలా అంటే DRDOలో టేసీ థామస్ గారు కలాం గారి యొక్క నాయకత్వంలో పనిచేసి ఉన్నారు. ఆ విధంగా ఆయన ఈమెకు గురువయ్యారు. उन्होंने ही मुझे प्रेरणा के अग्निपंख दिए हैं. ఆయనే నాకు ప్రేరణ అనే అగ్ని రెక్కలను ఇచ్చారు. వే మహాన్ థే, ఆయన గొప్పవారు. వే మహాన్ హే, ఆయన గొప్పవారు ఇప్పటికీ. और మహాన్ రహెంగే, ఎప్పటికీ గొప్పవారిగానే ఉంటారు.
उनकी नेतृत्व क्षमता बेमिसाल है. ఆయన నాయకత్వ గుణం నిజంగా ఉదాహరణ లేనిది, దానిని మనం ఉదహరించలేము. उन्हें मैं अपना आदर्श मानने में गर्व अनुभव करती हूँ. ఆయన్ని నేను ఆదర్శంగా తీసుకోవడంలో చాలా గర్వాన్ని పొందుతూ ఉన్నాను. సాక్షాత్కారకర్త, बच्चों को आप क्या सुझाव देना चाहती हैं? పిల్లలకు మీరిచ్చే సలహా ఏంటి? तेसी थॉमस, बच्चों से मैं यही कहना चाहती हूँ कि वे जो भी पढ़े ध्यान से पढ़े. పిల్లలతో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అదేంటంటే మీరు ఏం చదివినా దృష్టి పెట్టి ధ్యాసతో చదవండి. मेहनत करें, हार्ड वर्क చేయండి. और लक्ष्य प्राप्त करने तक रुके नहीं. లక్ష్యం సిద్ధించే వరకు ఆగవద్దు. जो उन्हें पसंद है उसमें अपना जी जान लगा दें. మీకు ఏదైతే ఇష్టమో దాంట్లో బాగా శ్రద్ధ పెట్టండి. కమర్ కస్కర్ తయారీ కరే, నడుం బిగించి పని చేయండి. సఫలత అవశ్య ఉన్కే కదం చూమేంగి, విజయం అటువంటి వారి పాదాల క్రింద ఉంటుంది. अच्छा बच्चों, अगले वीडियो में फिर से मिलेंगे. अपना स्वास्थ्य का ध्यान रखिए.